హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైసెన్స్ రాస్తా. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఫుడ్ లైసెన్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు మనము ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ గురించి క్లియర్గా చెప్పుకుందాము. ఈ వీడియోలో ఐఎస్ఓ సంబంధించిన డీటెయిల్స్, అందులో రకాలు, ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు, ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనకి ఎక్స్పోర్ట్కి కానీ, గవర్నమెంట్ టెండర్స్ కానీ, ప్రైవేట్ టెండర్స్ కానీ యూజ్ అవుతుంది. దాంట్లో ఎన్ని రకాల ఐఎస్ఓలు ఉన్నాయి, ఐఎస్ఓ కేటగిరీస్ ఎవరెవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు దేనికోసం తీసుకుంటారు, ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. మరొకసారి వెల్కమ్ టు B.L.I బిజినెస్ ఛానల్. మనం చేసే బిజినెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పడానికి కోసము ఐఎస్ఓ అనేది తీసుకుంటారు. ముందుగా ఐఎస్ఓ 9001/2015 9001/2015 ఎవరు తీసుకుంటారంటే, ఇది బిజినెస్ బేస్డ్ బాడీ. అంటే అన్ని రకాల బిజినెస్ చేసేవాళ్ళు ఐఎస్ఓ 9001/2015 అని తీసుకుంటారు. ఇది 3 years వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో ఐఏఎఫ్, నాన్ ఏఎఫ్ 2 టైప్స్ ఉంటాయి. సో ఐఏఎఫ్ అనేది దేనికి యూజ్ చేస్తారు, నాన్ ఏఎఫ్ అంటే ఏంటిది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఐఏఎఫ్ అంటే మనము ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫర్మ్. దీంట్లో మనము గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టెండర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ ఏఎఫ్ అంటే మనకు అది ఓన్లీ ప్రైవేట్ టెండర్స్ మాత్రమే యూజ్ అవుతుంది. ఐఏఎఫ్ అనేది ఆథరైజ్డ్ బాడీ, నాన్ ఏఎఫ్ అనేది అన్ఆథరైజ్డ్ బాడీ. సో ఐఎస్ఓ మనం ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే, మన ఇండియాలో చాలా ఐఎస్ఓ కంపెనీస్ ఉన్నాయి. సో మనకు ఎవరైతే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తున్నారో మన బిజినెస్కి, వాళ్ళ ఆథరైజ్డ్ బాడీయా అన్ఆథరైజ్డ్ బాడీయా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్నది ఆథరైజ్డ్ బాడీ అని తెలిసిన తర్వాత 9001/2015 విత్ ఐఏఎఫ్ తీసుకుంటే మనకు 3 years వ్యాలిడిటీ వస్తుంది. ప్లస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టెండర్స్ ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్ కూడా మనం అలౌలో ఉంటాం. సో మనం సేఫ్ సైడ్గా ఉండాలంటే కంపల్సరీ ఆథరైజ్డ్ బాడీ నుంచే ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి. ప్లస్ నాన్ ఏఎఫ్ తీసుకోవద్దు. మన ప్రోడక్ట్ తొందరగా పబ్లిక్లో రీచ్ కావాలంటే సో ఐఎస్ఓ తీసుకోవడం వల్లనే మన ప్రోడక్ట్ అనేది పబ్లిక్లో తొందరగా రీచ్ అవుతుంది. సో మనం ఐఎస్ఓ ఎందుకు తీసుకుంటామంటే, మన స్టాండర్డ్ వాల్యూ కోసం, ప్లస్ బిజినెస్ స్టాండర్డ్స్ కోసం, ప్లస్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం, ప్లస్ మన ప్రోడక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ కోసం ఐఎస్ఓనే తీసుకోవాలి. ఐఎస్ఓ అనేది ఓన్లీ సర్టిఫికేషన్ మాత్రమే తీసుకోవాలి అని కొంతమంది అంటుంటారు. కొంతమంది ఇంప్లిమెంటేషన్ తోటి తీసుకోవాలని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది టెస్టింగ్ చేసి ఆడిటింగ్ చేసిన తర్వాతనే సర్టిఫికేట్ తీసుకోవాలని అంటుంటారు. సో దీనిలో మీకు సొల్యూషన్ ఏంటంటే, సర్టిఫికేషన్ మనకి ఇచ్చే బాడీస్ ఐఏఎఫ్ అనేది ఇందాక తీసుకోమని చెప్పాను కదా, ఐఏఎఫ్ తీసుకునేటప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్తో కావాలి అని తీసుకుంటేనే మన ప్రోడక్ట్కి సరైన న్యాయం చేసినట్టు అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అంటే మన ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తయారవుతుంది, దాని దగ్గర ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ మనం తయారు చేయాలి, దాంట్లో నాణ్యత ఎంత మనం ఉంచాలి, దాని సాంద్రత ప్లస్ మరి దాని రేటు ఎలా మనం నిర్ణయించాలి, ఆ ప్రోడక్ట్కి మనం ఎన్ని రకాల టెస్ట్ చేయించాలి, దీనికి సంబంధించిన ట్రైనింగు, ప్లస్ బిజినెస్ వాల్యూస్ ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రోడక్ట్ని మెయింటైన్ చేసుకోవాలి, దీన్ని ఎక్స్పోర్ట్కి ఎలా అలౌ చేసుకోవాలి, ఇంపోర్ట్కి ఎలా అలౌ చేసుకోవాలి, సో దీని క్వాంటిటీ ఎంత మెయింటైన్ చేయాలి, వెయిట్స్ ఎంత మెయింటైన్ చేయాలి. సో ప్రతి ఒక్కటి అధ్యయనం చేసి ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఎస్ఓ రిజిస్ట్రేషన్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత, ప్రోడక్ట్ వాల్యూస్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని చేసిన తర్వాత, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ చేసిన తర్వాతనే ఐఎస్ఓ సర్టిఫికేట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాసెస్ వచ్చేసి 2 to 3 months దాకా ఉండొచ్చు. సో తొందరగా సర్టిఫికేషన్ తీసుకోవాలి, ఏదో ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవాలి, మాకు తొందరగా సర్టిఫికేట్ అయిపోవాలి, సో ఇలాంటి సర్టిఫికేట్ మేము ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఐఎస్ఓ సర్టిఫికేట్లు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రోడక్ట్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఐఎస్ఓ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయకుండా కానీ చేసినట్టు ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల సో మనం కల్తీ ప్రోడక్ట్లు తయారు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ, సో మన బిజినెస్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో మనం చేసే ప్రతి బిజినెస్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇంప్లిమెంటేషన్తో సహా తీసుకుంటేనే మన ప్రోడక్ట్కి సరైన వాల్యూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఐఎస్ఓ సర్టిఫికేషన్ మాత్రమే తీసుకునే వాళ్ళు ఐఎస్ఓ కన్సల్ట్ వద్ద సంప్రదించి దానికి తగిన గైడ్లైన్స్ తీసుకొని ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకోవడం ఉత్తమం. సో మీరంతటా మీరే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఏదంటే ఐఎస్ఓ సర్టిఫికేటు ఎవరో ఏమో తెలియకుండా ఆన్లైన్లో 2000కే వస్తుంది, 3000కే వస్తుంది, 1000 రూపాయలకే చేస్తున్నారు, 1500కే వస్తుంది, 5000కే వస్తుంది, 10,000కే వస్తుంది అని చెప్పి ఇలా మోసపోకండి. మీరు ప్రోడక్ట్ వాల్యూ అనేది తీసుకున్న ఐఎస్ఓ సర్టిఫికేషన్ యొక్క స్టాండర్డ్ని బట్టే మీ ప్రోడక్ట్ వాల్యూ అనేది డిసైడ్ అయి ఉంటుంది. 2000, 3000, 5000 ఇట్లా ప్రైజ్ మీరు పెట్టే ఏదో ఎవరంటే వాళ్ళు ఐఎస్ఓ సర్టిఫికేట్లు ఇస్తే ఆ ఐఎస్ఓ సర్టిఫికేట్ మీ బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, మీ బిజినెస్ వాల్యూ కూడా పడిపోతుంది. మనకి ఇచ్చే సర్టిఫికేషన్ బాడీ కూడా ఆథరైజ్డ్ బాడీ ఉంటేనే మన ప్రోడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. మనకు అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ ఆ సర్టిఫికేషన్ బాడీ నుంచి మనకు అలౌడ్ ఉంటుంది.
అనాథరైజ్ బాడీ నుంచి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్స్‌పోర్ట్‌కి అలౌడ్ ఉండము. మరియు గవర్నమెంట్ టెండర్స్‌కి పార్టిసిపేట్ చేయలేము. సో, ఇంటర్నేషనల్ వాల్యూ ఉన్న బాడీనే మనం తీసుకుంటే మన ప్రొడక్ట్ వాల్యూతో పాటు, మన బిజినెస్ స్టాండర్డ్స్‌తో పాటు మన బిజినెస్ కూడా తొందరగా గ్రోత్ అవుతుంది. ఐఎస్ఓ 9000, 2015 ఎందుకు తీసుకుంటారంటే బిజినెస్ స్టాండర్డ్ వాల్యూ పెంచడానికి కోసమే తీసుకుంటారు. ఇందాకనేమో మనం బిజినెస్ బేస్డ్ చెప్పుకున్నాం కదా! ఇప్పుడేమో ప్రొడక్ట్ బేస్డ్ మనం చెప్పుకుందాం. సో, ఐఎస్ఓ బిజినెస్ బేస్డ్‌తో పాటు కొంతమంది ప్రొడక్ట్ బేస్డ్ కూడా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఐఎస్ఓ 22,000, 2005 22,000, 2005 ఎవరు తీసుకుంటారంటే ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నవాళ్ళు, ఫుడ్ సంబంధించినవి ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ఫుడ్ సంబంధించిన సప్లిమెంట్స్ చేసేవాళ్ళు, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ చేసేవాళ్ళు, ఫుడ్ కేటగిరీలో ఏదైనా గాని చేసేవాళ్ళు, ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు 22,000, 2005 అనే కేటగిరీలో తీసుకుంటారు. ఐఎస్ఓ 22,000, 2005 అనేది తీసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ 27,001, 2013. 27,001, 2013 ఎవరు తీసుకుంటారు? ఐటీ కంపెనీలు, ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు, సో ఐటీ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళు, చాలా మటుకు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా గాని 27,001, 2013 అనేది తీసుకుంటారు. విత్ ఐఏఎఫ్ తీసుకుంటే వీళ్ళు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టెండర్స్‌కి అలౌ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 18,001, 2007 ఇది 18,000, 2007 ఇది ఎవరు తీసుకుంటారంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు 18,001, 2007 తీసుకుంటారు. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఒక కంపెనీ ఇప్పుడు మనం ఫార్మ్ చేసిన తర్వాత ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెటల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఇండస్ట్రీ పెట్టినప్పుడు సో అది ఇండస్ట్రియల్ జోన్‌లో ఉందా? రెసిడెన్షియల్ జోన్‌లో ఉందా? దాన్ని బట్టి వాళ్ళు బిజినెస్ అనేది పెడతారు. సో ఇండస్ట్రియల్ జోన్‌లో మనం పెట్టినప్పుడు కంపల్సరీ చుట్టూరుగా మనము ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన యాక్షన్స్, గైడ్‌లైన్స్ అన్నీ తీసుకొని పొల్యూషన్ కలగకుండా జాగ్రత్త పడతారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము ఐఎస్ఓ 18,001, 2007 అనేది తీసుకుంటారు. సో ఇది వాళ్ళ గవర్నమెంట్ టెండర్స్ కోసం, ప్రైవేట్ టెండర్స్ కోసం సో ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి 14,001 అండ్ 45,001. 14,001, 45,001లో హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళు తీసుకుంటారు. హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, ట్రేడింగ్ చేసినా అది మనకు సేఫ్టీయా? కాదా? హార్మ్ ఉంటదా ఏమన్నా? సో అది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినది ఫుడ్ ప్రొడక్ట్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన మెటల్ ప్రొడక్ట్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్‌ఫుల్ కాదు అని చెప్పడానికి కోసము దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ తీసుకొని ఆ టెస్ట్ వాల్యూస్, ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్ తోటి దాన్ని వాల్యూస్ మనం రూపొందించి తీసుకునేది ఐఎస్ఓ సర్టిఫికేషనే 14,001, 45,001 గవర్నమెంట్ టెండర్స్ కానీ, ప్రైవేట్ టెండర్స్‌కి ఎక్స్‌పోర్ట్ కోసం. సో డిఫరెంట్ కంపెనీ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు సంబంధించిన బిజినెస్ బేస్డ్ 9,000తో పాటు వీటి కూడా యాడ్ చేసి తీసుకుంటారు. ఇవండి ఐఎస్ఓ సంబంధించిన రకాలు. ఈ వీడియోలో మనం ఐఎస్ఓ సంబంధించినవి మొత్తం వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాము. మేము ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్‌లకు కాల్ చేయండి. మీకు వివరాలు అనేది మొత్తం చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. B.L.I Business Channel. Thank you.